జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నరరూప రాక్షసుడు, ఒక నియంత. కాబట్టి సహజంగానే ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే ఇటువంటి నియంతలపైన రాక్షసులపైన జరిగేటటువంటి పోరాటంలో అందరూ ఏకం అవ్వాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? కొట్టే దెబ్బ మళ్ళీ లేకుండా ఉండాలి. నియంత అంటే కేవలం పట్టాభి గారికే కనిపిస్తున్నాడా, రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి కూడా మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎటువంటి హక్కులు లేవు. నో ఫండమెంటల్ రైట్స్. ఇవాళ రాష్ట్రంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది. ఏ రకంగా అంటే దానికి మీ మీడియానే ఉదాహరణ. ఎన్ని కేసులు పెట్టారండి మీడియాలో ఉన్న జర్నలిస్టుల పైన? ఇవాళ మీరు ఒక జర్నలిస్ట్ అండి, ప్రభుత్వంలో ఒక తప్పు జరుగుతుంటే మీరు విమర్శించే హక్కు మీకు భారత రాజ్యాంగం కల్పించలేదా? ఆ విధంగా ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు ఎంతమంది పైన కేసులు పెట్టారండి? ఎంతమంది మీడియా అధిపతులపైన కేసులు పెట్టారు? ఎంతమందిని కోర్టుకి ఇచ్చారు? ఎంతమందిని జైల్లో పెట్టారు? ఆఖరికి సామాన్య పౌరులు ఇవాళ సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ to express his unhappiness and to express his dissatisfaction and to comment on the government. అరే ముసలి వాళ్ళపైన కూడా కేసులు, 60 సంవత్సరాలు దాటినటువంటి వారిపైన కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి ఈడ్చుకొచ్చి, అంటే దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది నియంతృత్వం కాక ఇంకేంటండి? పట్టాభి గారు ఒకసారి జైలు జీవితాన్ని చూసిన తర్వాత కేసులు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి కాదు, 2 సార్లు మీకే కనిపిస్తా ఉన్నాడా? ఒకసారి కాదు, 2 సార్లు. 2 సార్లు మా పార్టీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చింది నేను 2 సార్లు నేను ఒక్కడనే. కాబట్టి నేనేదో జైలుకి వెళ్ళాలనో, ఇప్పుడు మేము ఇంత గట్టిగా పోరాడుతున్నది దేనికి? ప్రజలు సప్రెషన్ గురవుతా ఉన్నారు. ప్రజలు ఈ నియంతృత్వం వల్ల సఫర్ అవుతా ఉన్నారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, యాజ్ ఎ లీడర్ బిలాంగింగ్ టు ఎ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఫైట్. నేను నా కోసం పోరాడట్లా, ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజలపైన జరుగుతున్నటువంటి ఈ వేధింపులు, ఈ అరాచకం, ఈ దాడులు ఏవైతే ఉన్నాయో దానికోసం పోరాడుతూ ఉన్నా. కాబట్టి ఇదేదో నా ఒక్కడి కోసమో నా కుటుంబం కోసమో కాదు, ప్రజల కోసం, సమాజం కోసం. అందుకనే వెనకడుగు వేయకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒక్కటే, మనం తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నా పైన 4 సార్లు దాడులు జరిగాయి. మా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. నా భార్యా బిడ్డలను వేధించారు. నన్ను 2 సార్లు జైలుకి పంపించారు. 3rd డిగ్రీ ప్రయోగించారు నా పైన పోలీస్ స్టేషన్లో. ఇన్ని జరిగినా కూడా నేను వెనకడుగు వేయకుండా దేనికి పోరాడుతూ ఉన్నానంటే అది నా నాయకుడు నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నా తల్లిదండ్రులు నా వెనకుండి నన్ను ప్రోత్సహించినటువంటి విధానం. జైల్లో 3rd డిగ్రీ అని అన్నారు కదా, ఏ రకమైన టార్చర్? పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ, తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు గారిని సిఐడి ఆఫీసులో ఏ విధంగా అయితే కొట్టారో నన్ను కూడా అదే విధంగా దారుణంగా కొట్టారు. డైరెక్ట్గా మ్యాన్ హ్యాండ్లింగ్. ఎస్, దాదాపు 40 నిమిషాల పాటు లాఠీలు పెట్టి నా ముఖానికి తుండు జుట్టేసి పోలీస్ స్టేషన్లో కింద పడేసి, నేను ఆ రోజు బ్రతుకుతానని అనుకోలే, ఊపిరాడికి చచ్చిపోతాను అనుకున్నా. ఇంకా రఘురామకృష్ణరాజు గారికి ముఖం చుట్టూ గుడ్డ ఏం కట్టలా, నాకు ముఖం చుట్టూ గుడ్డ టైట్గా అసలు నాకు ఊపిరాడిన విధంగా కట్టేసి 45 మినిట్స్ నేను ఆ గాయాలన్నీ చూపించాను. ఇట్ ఈస్ రికార్డెడ్. ఎక్కడ కొట్టారు మిమ్మల్ని? తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి, అరిచేతుల మీద, అరికాళ్ళ మీద. అంటే వాళ్ళ ముఖాలు కనపడకుండా ఉండటం కోసం. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఆయన చక్కగా ఎదుర్కొంటే ఎవరున్నారు అందరినీ చూశారు. సో ఆ అనుభవంతో ముఖానికి గుడగట్టేశారు. వాళ్ళు కూడా ఇక్కడి వరకు కవర్ చేసుకుని వచ్చారు. తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని కూడా బయటికి పంపించి, అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, నాకు పేరు చెప్పడానికి కూడా ఏం మొహాటం లేదు, ఈ జాషువా అనే వ్యక్తి ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ రోజున జిల్లాలో. ఇప్పుడు తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలో వేశారనుకోండి, ఎందుకంటే అక్కడ ఇంకొక పెద్ద రౌడీ ఉన్నాడు కదా, ఆకు రౌడీ పెద్దిరెడ్డి. ఆ రౌడీకి ఈ రౌడీ కావాల్సి వచ్చి మళ్ళీ చిత్తూరు తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి. సో అతను ఆ రోజున నన్ను గన్నవరంలో ఆ రోజున ఒక బీసీ నాయకుడి పైన దాడి జరిగితే నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే అక్కడ మా పార్టీ ఆఫీసుని తగలబెట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నా వాహనాన్ని ధ్వంసం చేస్తే, నాకున్నటువంటి సెక్యూరిటీ, నా డ్రైవర్ పుణ్యం అని చెప్పి నేను అక్కడి నుంచి సేఫ్గా బయటకు వస్తే, నన్ను పోలీసులు మిమ్మల్ని మేము రక్షిస్తామని పోలీస్ జీప్ ఎక్కించుకుని ఎస్పీ జాషువా డైరెక్షన్లో అర్ధరాత్రి వరకు తిప్పి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చెత్తగొట్టారు. అంత పెద్ద నేరం ఏం చేశారు పట్టాభి? ఏం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అంటే అదే మహేంద్ర గారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవ్వరూ ప్రశ్నించకూడదు ప్రభుత్వాన్ని, తల దించుకొని బ్రతకాలి.
జగన్ రెడ్డిని ఏ విషయంలో కూడా ఆయన క్వశ్చన్ చేయకూడదు. ఆయన ఏం చేస్తున్నా సరే భరించాలి మనం. ఆయన మన ఆస్తుల్ని కబ్జా చేసినా, మన భూములను కబ్జా చేసినా, మన బిడ్డలపైన దాడులు చేసినా, మన రాష్ట్ర సంపదనంతా దోచుకుంటున్నా, ఆయన ఏమి చేసినా మనం భరించాలి. ఈ ఎస్పీ గారు ఎవరి డైరెక్షన్లో పనిచేసి ఉండొచ్చు? మీ తాడేపల్లి కొంప డైరెక్షన్లోనే. తాడేపల్లి ప్యాలెస్లో ఈ సైకో జగన్ కింద పనిచేసే ఓ జీతగాడు ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ జీతగాడు ఈ ఎస్పీలందరినీ నడిపిస్తూ ఉంటాడు. సో ఆ తాడేపల్లి కొంప నుంచి ఏ డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్లో ఈ జిల్లా ఎస్పీలందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అంతేనా? ఇంతకు ముందు మీరు వల్లభనేని వంశీ మీద కారు కూతలు కూశారని, అంతేకాకుండా గిల్లవా గిల్లవా అని గిల్లితే మాత్రం జైలు గోడలు రుచి చూసావు అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ప్రజల పక్షాన నేను గట్టిగా ప్రశ్నించడమే గిల్లటం అయితే నేను గట్టిగా గిల్లుతా, నేను గిల్లుతూనే ఉంటా. అంటే ఇక్కడ వల్లభనేని వంశీని గిల్లవా గిల్లవా అని మీరు అంటుంటే, వల్లభనేని వంశీ దానికి ముందు ఏమన్నాడు? వల్లభనేని వంశీ ఏమన్నాడు? భువనేశ్వర్ గారి గురించి ఏమన్నాడు? ఎంత అసభ్యంగా మాట్లాడాడు? ఒక మహిళ పైన మాట్లాడే విధానం అదేనా? ఊరుకుంటావా? ఇష్టానుసారం ఒక పిచ్చి కుక్కలాగా నోరేసుకుని మహిళల పైన, మా అన్నగారి బిడ్డ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుంటావా? నారా లోకేష్ గారి పైన ఏదో గన్నవరం ఏంటో ఆయన అడ్డా అంట, అదేమన్నా పాకిస్తానా? గన్నవరంలో ఎవడు అడుగు పెడతాడో చూస్తాను నేను అని లోకేష్ గారికి ఛాలెంజ్ విసురుతాడా? గన్నవరంలో ఉన్నటువంటి మా బీసీ నాయకులు ఇళ్ల మీద పడి దాడులు చేస్తామంటే మేము చూస్తూ కూర్చోవాలా? అంటే అదేమన్నా పాకిస్తానా? వీసా తీసుకుని వెళ్ళాలా? మేము అందుకనే గన్నవరం వెళ్ళాం. దేనికి వెళ్ళాం? ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఈ దాడుల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. అంటే గన్నవరం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? దానికి వచ్చి మా పార్టీ ఆఫీస్ తగలబెట్టేస్తారా?